హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజైనర్ థాట్స్. నేను ఈరోజు నా ఎంబ్రాయిడరీ డిజైన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎంబ్రాయిడరీ అనేది ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక సబ్జెక్ట్. దానికోసం నేను నా కవర్ పేజ్ని ఇలా డిజైన్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ శాంపిల్. ఇక్కడ ఈ పైన ఉన్న 5 స్టిచెస్ని యూజ్ చేసి నేను కింద మోటివ్ని డిజైన్ చేశాను. పైన ఫస్ట్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్, సెకండ్ వన్ is checker, third one is fly stitch, this is open herringbone stitch, this is fishbone stitch. నేను ఇక్కడ బార్డర్ లాగా చెక్కర్ స్టిచ్ వాడాను అండ్ లీవ్స్కి ఫిష్ బోన్ స్టిచ్ వాడాను. చిన్న మొక్కలు వాటికి ఫ్లై స్టిచ్ యూస్ చేశాను. ఇక్కడ రెయిన్ డ్రాప్స్ లాగా ఉన్నదానికి రన్నింగ్ స్టిచ్ యూస్ చేశాను. అంబ్రెల్లా మొత్తం చైన్ స్టిచ్తో డిజైన్ చేశాను. ఇది కూడా చైన్ స్టిచ్. ఇక్కడ ఓపెన్ హెరింగ్ బోన్ స్టిచ్ యూస్ చేశాను. ఇది కంప్లీట్ మోటివ్ by using those 5 stitches. This is my second sample. ఇక్కడ ఈ 5 స్టిచెస్తో కింది మోటివ్ డిజైన్ చేశాను. ఇందులో ఫస్ట్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్, సెకండ్ వన్ చైన్ స్టిచ్, థర్డ్ వన్ ఫెదర్ స్టిచ్, దిస్ ఈస్ క్రెటన్ ఓపెన్ స్టిచ్, దిస్ ఇస్ రుమానియన్ స్టిచ్. ఇక్కడ నేను రుమానియన్ స్టిచ్ యూస్ చేశాను. దిస్ వన్ కింద క్రెటన్ ఓపెన్ స్టిచ్ యూస్ చేశాను అండ్ ఇక్కడ బ్రాంచెస్ లాగా ఫెదర్ స్టిచ్ యూస్ చేశాను. ఇక్కడ ఫ్లవర్స్ లాగా చైన్ స్టిచ్ యూస్ చేశాను అండ్ ఇక్కడ సైడ్లో వచ్చేసి బ్యాక్ స్టిచ్ యూస్ చేశాను. సో దిస్ ఇస్ మై కంప్లీట్ మోటివ్. ఇది నా థర్డ్ శాంపిల్. ఇక్కడ ఈ 5 స్టిచెస్తో కింద మోటివ్ డిజైన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ స్టిచ్ వచ్చేసి విప్పుడు స్టిచ్, సెకండ్ వన్ క్రాస్ స్టిచ్, థర్డ్ వన్ ఇస్ బటన్ హోల్ స్టిచ్. ఇది సర్క్యులర్ షేప్లో అండ్ స్ట్రైట్గా 2 టైప్స్లో చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ సాటిన్. లాస్ట్ వన్ ఇస్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్. సో ఇక్కడ సైకిల్ వీల్కి నేను బటన్ హోల్ స్టిచ్ యూస్ చేశాను. ఇక్కడ విప్పుడు స్టిచ్ యూస్ చేశాను ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్రాస్ స్టిచ్ యూస్ చేశాను. సైకిల్ బాస్కెట్కి సాటిన్ స్టిచ్ యూస్ చేశాను. దిస్ వన్ ఈజ్ సాటిన్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్కి వచ్చేసి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ యూస్ చేశాను. నేను ఇక్కడ సాటిన్ రిబ్బన్తో చేశాను, సో నీట్గా కనిపిస్తుంది. ఇది నా ఫోర్త్ శాంపిల్. ఇక్కడ ఈ స్టిచెస్తో కింది మోటివ్ని డిజైన్ చేశాను. ఈ స్టిచెస్లో ఫస్ట్ వన్ బులియన్ స్టిచ్, సెకండ్ వన్ ఈస్ క్రిటన్ క్లోజ్, third one is chevron and this is lacy daisy stitch,
ఇది చైన్ స్టిచ్ లాగానే జస్ట్ సెపరేట్గా లాక్ చేసేయాలి. అండ్ లాస్ట్ వన్ స్టెమ్. ఇక్కడ నేను బార్డర్ లాగా కంప్లీట్గా స్టెమ్ స్టిచ్ యూస్ చేశాను. ఇది కూడా స్టెమ్ స్టిచ్. ఇక్కడ లీవ్స్కి క్రిటెన్ క్లోజ్ స్టిచ్ యూస్ చేశాను. ఫ్లవర్స్కి బులియన్ స్టిచ్ యూస్ చేశాను. అండ్ ఇది లేజీ డేసీ స్టిచ్. దిస్ ఇస్ చెవ్రాన్. సో ఇలా నేను కంప్లీట్గా మోటివ్ డిజైన్ చేశాను. ఇవి నా నెక్స్ట్ శాంపిల్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్పైడర్ వెబ్ అన్ఈవెన్. అది సాటిన్ రిబ్బన్తో చేసా. సో అది రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది. కిందిది స్పైడర్ వెబ్ ఈవెన్. లాస్ట్ వన్ ఆల్సో స్పైడర్ వెబ్ అన్ఈవెన్. దీస్ 2 types of mirrors. This is another type of mirror stitch. కింద ఇవి ఎంబ్లిష్మెంట్స్, అంటే పైన డెకరేషన్కి వాడే వాటిని ఎంబ్లిష్మెంట్స్ అంటారు. ఫస్ట్ సీక్వెన్సెస్తో స్టిచ్ చేసాం. ఇందులో కూడా బ్యాక్ స్టిచ్, చైన్ స్టిచ్, రన్నింగ్ స్టిచ్ ఉంటాయి. ఇది చైన్ స్టిచ్. తర్వాత నెక్స్ట్ ఇవి బీడ్స్. ఇది ఇక్కడ రొమానియన్ స్టిచ్ యూస్ చేశాను. ఇది చైన్ స్టిచ్తో స్టిచ్ చేసాం. పైప్స్. ఇవి కుందన్స్. ఇది జర్దోసి. ఇక్కడ జర్దోసి చైన్ స్టిచ్, సింగిల్ జర్దోసి. This is my final motif by using all stitches. ఇందులో మినిమం 20 స్టిచెస్ రావాలి. ఇక్కడ నేను బార్డర్ లాగా చైన్ స్టిచ్ యూస్ చేశాను. ఇక్కడ మిర్రర్ స్టిచ్ అండ్ కింద ఎంబ్లిష్మెంట్స్ యూస్ చేశాను. ఇది విప్డ్ స్టిచ్ అండ్ ఇక్కడ సెంటర్ది క్రాస్ స్టిచ్. దిస్ ఇస్ బ్యాక్ స్టిచ్. సీక్వెన్సెస్ యూస్ చేశాను. కుందన్, అది కూడా బ్యాక్ స్టిచ్. అది స్టెమ్ స్టిచ్. ఇక్కడ జర్దోసి వాడాను బ్యాంగిల్స్ లాగా. ఇక్కడ అవి ఫ్రెంచ్ నాట్స్. ఇది జర్దోసి, లేజీ డేసీ స్టిచ్. అది స్టెమ్ స్టిచ్. దట్ ఈస్ రొమానియన్ స్టిచ్. సో కంప్లీట్గా ఇలా అన్ని స్టిచెస్ని యూజ్ చేసి నేను ఈ మోటివ్ డిజైన్ చేశాను. దిస్ ఈస్ oblique వర్క్. ఇది మేము ఫెల్ షీట్తో చేసాం. నార్మల్ క్లాత్తో కూడా చేసుకోవచ్చు. ఇది మనకు కావలసిన షేప్లో కట్ చేసి బటన్ హోల్ స్టిచ్తో చేస్తాం. జస్ట్ మనకు కావాల్సిన షేప్ని గేట్వే షీట్ పైన డ్రా చేసి ఫెల్ షీట్ పైన ట్రేస్ చేసి కట్ చేసి ఈ రకంగా పేస్ట్ చేసి స్టిచ్ చేసేసాం. ఇది ఆబ్లిక్ స్టిచ్ అంటారు. ఇది ఫైనల్ శాంపిల్ ఇన్ ఎంబ్రాయిడరీ. ఇది స్మోకింగ్ ఎఫెక్ట్ అంటారు.
డిఫరెంట్ టెక్నిక్స్తో మనం ఇలా డిజైన్ వచ్చేలాగా చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకొక శాంపిల్ ఉంది, ఇది ఒకటి. సో దిస్ ఈజ్ మై ఎంబ్రాయిడరీ రికార్డ్. మీకు ఏదైనా స్టిచ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ మీ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.